చేసుకుంటున్నాం. యెహెజ్కేలు చూచిన దర్శనంలో దేవుని మందిరాన్ని చూశాడు. మందిరం గడప దగ్గర నుంచి నీళ్లు ఉబుకి పారుతున్నాయి. దేవదూత పారుతున్న నీళ్లను కొలిపించాడు. 1000 మూరలు అనగా దాదాపు 500 మీటర్లు, 1/2 కిలోమీటర్ దూరం నీళ్లు కులిపించగానే అవి చీరమండల లోతు, గుత్తుల లోతు అంటారు కదా, అందులో నడిపించాడు. ఆ తర్వాత మరొక 1000 మూరలు కొలవగానే ఆ నీటిలో నడుస్తున్న యెహెజ్కేలుకు ఆ 1000 మూరల పొడవు కూడా మోకాళ్ళ లోతు వచ్చింది. తర్వాత మరొక 1000 మూరలు కొలిపించాడు. ఆ 1000 మూరలు యెహెజ్కేలు నడుస్తున్నప్పుడు ఎంత లోతు వచ్చింది? మరో లోతు వచ్చింది. మరొక 1000 మూరలు కొలిచి నడిపించినప్పుడు అది ఈదలేనంత లోతయింది. ఆ నీళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అద్భుతమైన ఫలితాలు లేఖనంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మీరు కిందకు వస్తే 7వ వచనం నుంచి మనం చదువుతాం. ఆ నీళ్లు ఉబుకి తూర్పుగా అరాబాలో సముద్రంలో పడుతున్నాయి. ఆ నీళ్లు ఎక్కడ పారుతున్నాయో అక్కడ చెట్లు విస్తారంగా ఉన్నాయని చదువుతాం. 9వ వచనంలో జలచరాలన్నీ బ్రతుకుతున్నాయి, చేపలు విస్తారంగా పెరుగుతున్నాయని చదువుతాం. ఆ నీళ్ళు ఎక్కడున్నాయి అక్కడ ఆహారం, ఔషధం ఇచ్చే చెట్లు పెరుగుతున్నాయని చదువుతున్నాం. ఇవి ఆ నది విస్తరించుచున్న కొలది కలిగిన ఆశీర్వాదం అని మనం గుర్తు చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. మంచిది ప్రియులారా, ఈ నది కోసం చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆ నది పారుచున్న కొలది లోతు పెరిగితే కలిగిన ఆశీర్వాదానికి సంబంధించిన మాటలు మనం చదువుకున్నాం. ఇంతకీ ఈ మందిరంలోంచి పారే నది ఎవరు అని ఆలోచన చేస్తే, ఆ మందిరంలోంచి పారే నది పరిశుద్ధాత్మ దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉంది. ఇంతకీ మందిరం ఎవరు? మందిరం ఎవరు? గట్టిగా చెప్పండి. నేనే, మీరు లేదా నేను దేవుని మందిరం. మనం మందిరముగా ఉంటున్నట్లుగా ఆయన మన కోసం తన ప్రాణం ఇచ్చి ఆయన రక్తము చేత మనల్ని కడిగి కొని తనకు ఆలయముగా చేసుకున్నారు. మీరు జీవము గల దేవుని ఆలయమనియు దేవుడు మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అని పరిశుద్ధ లేఖనంలో భక్త పౌలు కొరింథీ పత్రికలో రాశారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆ వచనం కాంపౌండ్ సెంటెన్స్ చాలా మాటలు ఉన్నాయి. అవన్నీ మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇదిగో మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా. కాబట్టి మీరేం చేయాలి? ప్రత్యేకంగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, అన్యులతో స్నేహం లేకుండా బ్రతకండి అని హెచ్చరికలు చేయబడడం మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. మనం మందిరము, మనలోనికి దేవుని వాక్యం, మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితం యొక్క దినాలు గడుస్తున్న కొలది లోతుగా ఉండడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. ఇంకోలా చెప్తే, మన భక్తి, మన విశ్వాసం దినాలు గడుస్తున్న కొలది లోతుగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. ఇంకా చెప్తే వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. అంటే ఎవరి జీవితంలో దేవుని యొక్క ఆత్మతో సహవాసం, ఎవరి జీవితంలో దేవుని వాక్యం యొక్క విస్తారమైనటువంటి కార్యం చేసే శక్తి, ఎవరి జీవితంలో దేవునితో సహవాసం వృద్ధి చెందుతాదో, దేవుని స్తోత్రం కలుగును, వృద్ధి చెందుతాదో పెరుగుతాదో, వారి జీవితాల్లో ఈ ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. ఈ మధ్యాహ్నం ఆరాధనలో గుర్తు చేసుకోవాలి. నీ విశ్వాసం, నీ భక్తి జీవితం వృద్ధి చెందాలి. ఏం చెందాలి? ప్రోగ్రెసివ్ ఫెయిత్ అంటారు, ప్రోగ్రెసివ్ స్పిరిచువల్ లైఫ్ అంటారు. ఈరోజు చాలా మందికి ఎంతకాలమైనా చీరమండలంలోకే ఉంటారు. ఎంత లోతు? చీరమండలం లోతున్న నదిలో ఏం చేయగలం? ఏం చేయగలండి? ఏం చేయగలం? మీరు విజయవాడ ఆ ప్రక్కన ఒంగోలు నుంచి చెన్నై దాకా ఒక కాలం తవ్వారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రయాణాలు చేయడానికి రైలు బళ్ళు లేవు. రైలు బళ్ళు తక్కువ ఉన్న కాలం, బస్సులు లేని కాలంలో ప్రయాణాలకు వస్తువులు రవాణా చేయడానికి ఒక నది తవ్వారు. బంకింగ్హామ్ కాలువ పిలుస్తారు దాన్ని.
దానిలో ప్రయాణాలు జరుగుతూ ఉండేవి. నది లోతుగా ఉంటే అక్కడ విస్తారమైనటువంటి నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఎక్కడ ఉంటాయి అక్కడ చేపలు పెరుగుతాయి, ఒడ్డున చెట్లు పెరుగుతాయి. ప్రజలకు వ్యవసాయానికి, ఆహారానికి, పశువులు పెంచడానికి సమృద్ధి కలిగి ఉంటుంది. నాగరికతలు ఎక్కడైనా పెరిగితే అలాగే మనుషులు నివాసం ఏర్పరచుకుంటే ఖచ్చితంగా నదన్నా ఉండాలా, చెరువునన్నా ఉండాలి. చెరువులు నదులు లేని చోట నాగరికతలు లేవు చరిత్రలో చూస్తే. కాబట్టి పిల్లారా, ఊళ్ళు కూడా చూడండి, ఊళ్ళో పొలాలు ఉంటాయి. ఆ పొలాలకి, పశువులకి, మనుషులకి కావలసిన నీరు అంటే కాలువో చెరువు ఉంటుంది. కాలువ కానీ చెరువు కానీ లేని చోట ఊళ్ళు ఉండవు. అలా ఉంటే ఎడారులు వర్షం మీద ఆధారపడి బతికినారు. ఈవెన్ ఇసుక నేలలోని ఎడారుల్లో కూడా ఎక్కడైనా నలుగురు మనుషులు ఉండాలంటే అక్కడ నీరు నిలబడే పల్లపు స్థలాలు ఉండాలా. వాటిని ఒయాసిస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఎడారులో నీటి బుగ్గలు ఒయాసిస్ అంటారు. అక్కడే జనావాసాలు మనుషులు నివాసం చేస్తారు. ఈ సమయంలో నేను గుర్తు చేస్తున్నాను, నీ విశ్వాస జీవితం, నా విశ్వాస జీవితం దేవుని మందిరం. ఈ మందిరంలో పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యానికి లోతైన అవకాశం ఉండాలి. మనం చెక్ చేసుకుందాం. మన విశ్వాసం లోతు ఎంత, మన భక్తి జీవితం లోతు ఎంత, మన ప్రార్థన లోతు ఎంత. ఆ లోతు సరిగ్గా లేకపోతే మన బ్రతుకుల్లో ఇదిగో దేవుని యొక్క దీవెనలు విస్తారంగా రావాలని ఆశపడినా అవి రావు. మీరు వ్యవసాయం చేయాలని ఎంతమంది కూడా ఎవరు ఎక్కడ ఉంటాయి? 8 దుక్కులు వాన వస్తుంది అంటారు సరే. ఎంత వాన వస్తుంది? 2 దుక్కులా, 3 దుక్కులా? బట్ట తడుపువానా, ఏమన్నా బట్ట తడుపువానా, సాయంకాలపు వాన, వడగళ్ళ వాన, పెనుగాలి వాన, జోరు వాన, కుండపోత వాన ఉన్నాయా వానలు? ఇందులో కుండపోత వాన కురిసిందనుకో పంటలు బాగా పండేస్తాయి. బట్ట తడుపు వానలు, చిలకరింపు వానలు, సాయంకాలం వచ్చిన చుట్టపు వానలు, వీటిలో వ్యవసాయం జరగదు. అలాగే మన జీవితంలో దేవునితో మన బంధము బలమైనదిగా ఉన్నప్పుడే ఆశీర్వాదాలు కలుగుతాయి. సొలొమోను కట్టించిన మందిరంలో ఒక ప్రత్యేకత దేవుడు ఇలాంటిదే మన కోసం రాయించి ఉంచాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను కట్టించిన మందిరంలో ఒక విశిష్టత ఉంది. ఆ కట్టించినటువంటి మందిరం ఎలా ఉండిందో, అక్కడ ఏం జరిగిందో కొన్ని మాటలు కనిపిస్తాయి. చదవండి. రాజుల మొదటి గ్రంథము, కొరింథీ పత్రిక రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. మీరన్నా చెప్పాలి కదా సొలొమోను కొరింథీ పత్రిక ఎందుకుంటాడని. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడ సొలొమోను మందిరం చుట్టూ గదులు కట్టించాడు. ఆ గదులు ఎలా ఉన్నాయంటే 3 అంతస్తులు ఉన్నాయి. ఆ 3 అంతస్తుల గదులు ఎలా ఉన్నాయో ఇక్కడ రాయబడింది. కింద అంతస్తు గది, గుర్తుపెట్టుకోండి, కింద అంతస్తు గది ఎన్ని మూరలు? 5 మూరల వెడల్పు. మధ్యలో ఉన్న అంతస్తు గది 6 మూరల వెడల్పు. 3వ అంతస్తు గది అంటే ఎలా ఊహించుకుంటే ఒకసారి, కింద 5, మధ్యలో 6, మీద 7. ఇంజనీరింగ్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్, రాడ్ బైండింగ్ వర్క్స్ చేసేవాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. కొంతమంది మీరు చెప్పండి, అలా ఎక్కడ ఉంటుందా? కింద ఎంత వెడల్పుంటే మీద అంతే వెడల్పు ఉండాలా, ఆ పైన అంతే వెడల్పు ఉండాలా. ఎన్ని అంతస్తులు కట్టినా అంతే వెడల్పు ఉండాలి తప్ప, ఒకవేళ కింద వెడల్పుండి 4 గదులు పట్టు, మీదకి వెళ్ళాక 3 గదులే కట్టుకొని, ఆ పైకి వెళ్ళి 2 గదులే కట్టుకొని, ఇంకా మీద 1 గదే కట్టుకొని అలా కట్టుకోవాలి తప్ప కింద 1 గదికి పునాది వేసి మీద 2 గదులు కడతానంటే కుదరదు కదా. మరి ఇక్కడ సొలొమోను ఎలా కట్టాడు? 5 అంతస్తులు, 6 అంతస్తులు, 7 అంతస్తులు. ఏమిటంటే అంటే గోడల మీద చిమ్మురాళ్ళు పెట్టాడు అని రాయబడింది. క్యాంటిలివర్ బీమ్స్ అంటారు ఇంగ్లీష్లో. గోడ మీద నుంచి బీమ్ బయటకు వచ్చాక ఆ బీమ్ వచ్చి కట్టడం మొదలు పెట్టాడు. అదొక అద్భుతమైన టెక్నాలజీ. ఇది ఎందుకు అలా కట్టబడింది అంటే పిల్లరా, ఒక మూర పెరుగుకుంటూ ఎందుకు వెళ్ళింది అంటే, ఇది ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉండడానికి దేవుడు అలా రాయించాడు, అలా కట్టించాడు. మనము భక్తి ప్రారంభం 5 మూరలు వెడల్పే. దేవునికి స్తోత్రం. 5 కృపా సంఖ్య. 5 ఏ సంఖ్య? 5 గాయాలు యేసు శరీరంలో చేయబడి, ఆ గాయాల్లోంచి కాని రక్తములో మన జీవితాలు కడగబడి భక్తి ప్రారంభమైంది. రక్షణ మన కష్టం కాదు, రక్షణ మన శ్రమ కాదు, రక్షణ మన ప్రతిభ కాదు,
రక్షణ మన సామర్థ్యం కాదు, రక్షణ దేవుని కృప. దేవుని స్తోత్రం. కృప చేతనే రక్షించబడ్డాను. నేను ఫలానా కులం కాబట్టి రక్షణ వచ్చింది, నేను ఆడతాను కాబట్టి రక్షణ వచ్చింది, నేను పాడతాను కాబట్టి రక్షణ వచ్చిందని చెప్పడానికి లేదు. ఆయన కనికరించాడు కాబట్టి ఆయన సన్నిధికి మనం వచ్చాం. ఆ తర్వాత రక్షణ పొందిన మనం ఎంత భక్తి చేయగలం అంతా చేయాలి. 6 మూరలు. దేవునికి స్తోత్రం. 6 మనుషుల సంఖ్య. 6 ఎవరి సంఖ్య? ఎందుకని 6వ రోజున మనుషుడు సృష్టి చేయబడ్డాడు. 5 రోజులు దేవుడు లోకమంతా చేసేసి, సృష్టి అంతా చేసేసి, 6వ రోజు మనల్ని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మనల్ని చేసిన తర్వాత ఇంకా దేవుడు ఏ సృష్టి చేయలేదు. కనుక పిల్లారా 6వ రోజున మనం సృష్టి చేయబడము. 6 మనుషుల సంఖ్య. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ పొందిన నువ్వు ఎంత భక్తి చేయగలవో, ఎంత చేయగలవు? దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది చేయాల్సిన దానికంటే తక్కువ పని చేస్తారు. పనిలోకి వెళ్తే కాంట్రాక్ట్ అనుకోండి, ఎలా చేస్తారు? విరజన్ వేసి పని చేసేస్తారు. కూలి అనుకోండి, ఎలా చేస్తారు? యథార్థం చెప్పుకుందాం. పని చేయరండి. కోతైనా, ఉడుపైనా, కట్టడమైనా, ఏదైనా సరే గొప్ప కాంట్రాక్ట్ ఒప్పందం అంటారు కదా, అప్పుడైతే 2 మనుషులు పనులు చేసేస్తారు. అదే కూలి అనుకోండి, ఒక మనిషి పని 3 చేస్తారు. ఏమలాగా? పని దాచుకున్నారు అని అర్థం. చేయాల్సిన కంటే తక్కువ చేస్తే, అవతల వాడికి నష్టం కలిగిస్తే, అప్పుడప్పుడు మనం ఒక మాట వాడుకుని అనుకుంటాం, ఆ డబ్బులు అరగవు. ఏమంటారండి? అరుగుతాయా? మోసం చేసి సంపాదించిన ఆహారము బాగుంటుందండి అప్పటికి, దాని తర్వాత నోరు మట్టి చేత నింపబడుతుందని సామెతల గ్రంథకర్త చెప్తాడు. మోసం చేస్తే వచ్చింది బాగానే ఉంటుంది, కానీ కష్టాజిత్వం వల్ల కలిగే ఆశీర్వాదం మామూలుది కాదు. కొంతమంది అంటాడు ఒళ్ళు దాచుకోడండి, ముట్టులా కష్టపడతాడండి. ఏం దాచుకోడు? వాడిని అందరూ మెచ్చుకుంటారు, వాడికి మంచి పరపతి ఉంటుంది. జాగ్రత్తగా చెప్పండి, దేవుని దగ్గర మనం కూడా ఏం చేయాలి? మన సామర్థ్యమును దాచుకోకుండా పని చేయాలి, భక్తి చేయాలి. ఎంత ప్రార్థన చేస్తావో అంత ప్రార్థన చేయాలి, ఎంత పాడతావో అంతా పాడాలి, ఎంత యథార్థంగా ఉంటావో అంత యథార్థంగా ఉంటాలి, ఎంత బలముగానో దేవుని కోసం పనులు చేస్తావో అంతా చేయాలి. మనకు కాదులే అనుకుని ఉంటే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? 6 మూరలో పూర్తిగా కట్టలా. 6 మూరలో కట్టకపోతే మీద అంతస్తు 7వ మూర, అది దేవుని యొక్క సంపూర్ణత. దేవుని స్తోత్రం. 7 దేవుని సంఖ్య. దేవుడిని దీవించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దేవుడిని దీవించాలంటే నువ్వు చేయాల్సిన పూర్తిగా చేయాలి. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. పునాదేశం స్లాబ్ వేయాలి. అంటే ఏం చేయాలి? పునాదేశం ఇల్లు కట్టేవాడు కదా, అందరు కట్టినవాడే కదా. పునాదేశం తర్వాత స్లాబ్ వేయాలి. అంటే ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి పిల్లర్స్ అన్న వేయాలా, లేదా గోడ అన్న కట్టాలి. అది తర్వాత కట్టుకుంటాం. 2 ముందు స్లాబ్ వేసేయండి. వేసేది ఎక్కడ ఉంటుంది? స్లాబ్ కింద ఉంటాం. అందులో ఉండడానికి పని చేయదు. ఏం కింద అయినా మీద అయినా ఉంటే స్లాబ్ వేసినది మీకు తెలుసా? పునాది మీద వేసేనా స్లాబ్ వేసేస్తారు, భూములు వేసామని వేసేస్తారు, కానీ ఉండడానికి పని చేస్తారు. ఉండడానికి నీకు స్లాబ్ అనుకూలంగా ఉండాలంటే పునాది మీద పిల్లర్స్ అన్న వేయాలి, గోడన్నా కట్టాలి. ఆ తర్వాత కట్టకుండా మీరు స్లాబ్ వేసి ఏంటంటే జ్ఞానం కూడా ఎవడో ఇల్లు డబ్బులు కాసుకొని తీసేసిపోతాడు. మరి దేవుడు జ్ఞానవంతుగా కాదా? మరి నాయన నేను తర్వాత భక్తి చేస్తాను కానీ ముందు దీవించే అంటే దీవిస్తాడు. 3వ అంతస్తు 7 మూరలు, అది నీకు రావాలంటే 6 మూరలు నువ్వు కరెక్ట్గా బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఎలా బ్రతకాలి? ముందు చీరమండలంలో ఎంత అండి? కొంతమంది ఎకాయికి ఇది ఎందామని చూస్తూ ఉంటారు. భక్తిలో కొంతమంది చూస్తాను నేను. దేవుడు నమ్ముకోవాలి ఎంత స్పీడ్గా ఉంటారంటే ఇలాంటి వాళ్ళు 10 మంది దొరికితే బాగుంది అనుకుంటాం. కానీ మనకు అర్థం కాని ఏంటంటే ఇది అర్జెంట్గా తగ్గిపోతాడు. ఎందుకని? ప్రారంభంలోనే వచ్చేసి హుషారుగా బలమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తూ ఉంటారు. మేము ఆశపడిపోతాం, ఆయన ఇది దీవించిన ఆయన భలే ఉత్సాహంగా ఉన్నాను ఆయన. ముందు మొదట పెట్టి ఎక్కాలి. దేవుని స్తోత్రం. స్లాబ్ ఎక్కాలంటే, మేడ మీదకి ఎక్కాలంటే 4 మెట్లు ఒకసారి ఎక్కకూడదు. ఎక్కితే ఏమవుతుంది? అలా ఎన్నిసార్లు ఎక్కగలుగుతావు? ఓరో సరదాగా ఉంటుంది 4 మెట్లు. మీకు తెలుసా, నేను ఎన్ని అంతస్తుల మెట్లన్నా లిఫ్ట్ ఎక్కేవాడిని కాదు.
3 వేసి పెట్టి ఒక అడిగేసి ఎక్కేస్తా ఉండేవాడు. ఇప్పుడు నిలబడలేక కూర్చొని వాకింగ్ చెప్తున్నాను. దేవుని స్తోత్రం ఏమైంది మీకు అంటే 3 మెట్లు కొట్టే, ఒక్కొక్క మెట్టు ఎక్కువని కాదు, నాకు అంత ఇష్టం అనమాట. 3 వేసి పెట్లు కొట్టేసి గప్ప గప్ప గమ్మ ఎక్కేస్తా ఉండేవాడు. మరి ఇప్పుడు మెట్టు ఎక్కలేకపోతున్నాం, లిఫ్ట్ కావాల్సి వస్తుంది, నిలబడలేకపోతున్నాం, కూర్చొని మారడం వస్తుంది, గట్టిగా తినలేకపోతున్నాం. ప్రారంభంలో అంత ఉత్సాహం, కానీ ఏదైనా గ్రాడ్యువల్గానే చేయాలి, నిదానంగా మొదలుపెట్టి విస్తరించుకుంటూ వెళ్ళాలి. ఈరోజు కొంతమంది ఏమో ఆరంభంలోనే బలంగా భక్తి చేస్తున్నారు, కొంతమంది ఏమో ఎంతకాలం ఉన్నా ఎక్కడున్నారు, చీలమండల లోతులోనే ఉన్నారు. 2 తప్పే. ఏం చేయాలి? ఒక దశ ఉంది చీలమండలంలో. ఎడ్యుకేషన్ చూడండి, చదువులు ఎలా ఉన్నాయి? ఎలిమెంటరీ స్కూల్ లేక ప్రైమరీ స్కూల్. ప్రైమరీ అంటే ప్రాథమిక విద్య, 5 వరకు ఏదో ఉండేది. అప్పర్ ప్రైమరీ ప్రాథమిక ఉన్నత విద్య 7th వరకు ఉండేది. ఆ తర్వాత హై స్కూల్ ఉన్నత విద్య 10th వరకు ఉండేది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఈ 10th క్లాస్ దాకా. తర్వాత డిగ్రీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ కోర్స్ అనమాట. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, డిగ్రీ. ఇప్పుడు చెప్పండి, లేదండి మా వాడు 10th తర్వాత డిగ్రీకి వెళ్ళిపోతాడండి, మా వాడు బాగా చదివేస్తాడండి, లేదా 7th తర్వాత ఇంటర్కి వెళ్ళిపోతాడండి. ఎవరిద్దన్నాడు? వాడికి ఏం రాదు? గట్టిగా చెప్పండి, ఏం రాదు? చదువురా. పద్ధతి ప్రకారం మనం వెళ్ళాలి. ఎవరు బ్రతకాలి, ఎవరు బ్రతకాలు చేయాలి. నేను రోజు పళ్ళు తోపుకున్నాను చూడండి అని పెట్టాను అనుకోండి, ఎవరికి కావాలా? పళ్ళు తోపితే నీ పళ్ళే బాగుంటుంది, పుచ్చిపోతే ఎత్తే పట్టుకు 20,000 తీసుకున్నాను. ఇక్కడ పుచ్చిపోయిన పళ్ళు పీకేస్తే ముందుదైతే 500, పక్కదైతే 2,500. సరదా కాదు కదా. జ్ఞానదంతం పీకితేనేమో 3,000. ఆ చివరి పనులు ఉంటాయి కదా, అది తీస్తే 3,000 మామూలు తీరుతాను. ఎందుకంటే లోపల కల్లా పెట్టి తీయాలి కదా. ఆ పీకేసిన పన్ను కట్టమంటే ఆ పనికి ఈ పనికి ఆ పక్క ఈ పక్క కూడా కట్టాలని చెప్పి 20,000 తీసుకుంటున్నాడు. ఇంత బాధ లేకపోతే ఏం చేయాలి? రోజు మనం బ్రష్ చేసుకోవాలి, ఎవరి పళ్ళు అడిగి తోలుకోవాలి. దేవుని స్తోత్రం. నీ పళ్ళు నువ్వు తోలుకున్నానికి నువ్వు ఫేస్బుక్లో పెట్టడం ఎందుకు, వాట్సాప్లో పెట్టడం ఎందుకు? దేవుడు నన్ను సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం అదే. దేవుడు ఎందుకు పిలిచాడు? నన్ను సేవకు పిలిచాడు. కాబట్టి నేను ఏం చేయాలి? సేవ చేయాలి. నేను సేవ చేసిన అందరికి ఎందుకు చెప్పాలి? ఇదిగో నేను సేవ చేస్తున్నాను, ఇదిగో నేను వాక్యం చెప్తున్నాను, ఇదిగో నేను ప్రార్థన. ఎవరికోసం అంతా అది చేయడానికి ఏదో వచ్చాను నేను. దేవుని స్తోత్రం. అది చేయకపోతే చెప్పాలా? ఇదిగో నేను వాక్యం చెప్పలేకపోతున్నాను, సేవకు వెళ్ళలేకపోతున్నాను, చేయాల్సిందని చేయలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన వారు కదా, ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనము చీలమండల లోతులో నుంచి బయటికి రావాలి. నేను 2 వ్యక్తులు గుర్తు చేస్తాను. 1 ఆలోచనల్లో లోతు పెరగాల, 2 కార్యాలు లోతు పెరగాలి. అప్పుడే దేవుని వాక్యం మనలో బాగా ఉన్నట్టు అర్థం. దేవుని స్తోత్రం కలిగి నది వాక్యం అని చెప్పాను కదా. అయ్యా నాకు చాలా వాక్యం తెలుసండి, నేను బోల్డ్ వాక్యం విన్నానండి, చాలా ప్రసంగాలు విన్నానండి. ఎవరికి అనిపిస్తే నీకు ఎంత వాక్యం తెలుసు అంత ఇంపార్టెంట్ కాదు, తెలిసిన దానిలో ఎంతవరకు లోబడి బ్రతుకుతున్నావు అన్నది ఇంపార్టెంట్. ఎంత తింటున్నావు, అప్పుడేం చెప్తాం మనం? పొద్దున్న ఇడ్లీ అండి, 2 పెసరట్టు ఉప్మా అండి, 2 మసాలా దోశ అండి, బొండాలండి, బజ్జీలండి, బాగా తిన్నా. ఓకే. మధ్యాహ్నం ఏం తినలేదండి, జస్ట్ చికెన్ బిర్యానీ అండి. నేను తిన్నా లెక్క చెప్పావు, చికెన్ బిర్యానీ అండి, దాంతో పాటు మళ్ళా చికెన్ కర్రీ అండి. సాయంత్రం పెద్దగా ఏం తిన్నాడో 1 చపాతీ అండి. ఏమండి ఎంత తిన్నావు? బకెట్ నీళ్ళు పట్టుకుని వెళ్ళకపోతున్నావు. చెప్పండి, ఎంత తిని ఏం చేస్తున్నావు? బకెట్ నీళ్లు పట్టుకొని వెళ్ళలేకపోతున్నావు, చీపురిచ్చుకొని గుమ్మం తొలలేకపోతున్నావు, ఒక జత బట్టలు మడకెట్టలేకపోతున్నావు. మరి ఎంత తిని ఎందుకు నాకు అర్థం లేదు. చెప్పండి, ఎంత తిని ఎందుకండి? సామెత ఉంది కదా, మెయ్యిపోతేనేమో ఎదురులో ఉంటారట, దున్నపోతే దూడంలో ఉంటారట. ఒకవేళ ఎంత తిని పని చేయకపోతే మనం ఏమంటాం? తిన్నదంతా ఏపుగా పెడుతున్నావురా, గ్లాస్తో నీళ్ళట్టుకొచ్చి కింద ఎత్తేస్తున్నావు. ఏమంటే అవునా కదా? ఇప్పుడు ఎంత విని నువ్వు ఎక్కడ పొరపడ్డావు?
తింటే పని చేయాలి. తిండి తింటే కండగలదోయ్, కండగలవాడే మనిషి. ఎవరు చెప్పారు? ఎక్కడుంటాడు ఆయన? ఇస్రాయేలు మనుడే, గురజాడ అప్పారావు గారు పుట్టిన ఆ జన్మస్థలంలో ఉన్నాం మనం. ఆ మండలం, ఆ ఊరు పక్కన ఉన్నాం. ఆయన చెప్పాడు తిండి తింటే ఏం కావాలా? కండ. కండ ఉన్నట్టు ఇలా చూపించే కండ కాదు, ఏం చేయాలి? పని చేయాలి. అది దేవుని స్తోత్రం. పార కొట్టుకుంటే ఏకమిగిన గంట సేపు కట్టేసేస్తాడు అక్కడ. పార కొట్టుకుంటే 5 నిమిషాలు నిలబడి ఆయాసపడతాడు అప్పుడు. ఆడికేమో ఇంతేసి కండలు ఉన్నాయి, యువతోడు పక్కగా ఉన్నాడు. ఇప్పుడు కండ ఉన్నట్టు పక్కడు. కండ అంటే సామర్థ్యం అని అర్థం, పని చేసేటువంటి శక్తి అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఇంత వాక్యము లోతైన నది పారుతుంది, పనిచేసే సామర్థ్యం నీకుందా? దేవుని స్తోత్రంగా. పనిచేసే శక్తి నీకుందా? ఉంటే ఆలోచనలోనూ ఉండాలా, ఉంటే కార్యాల్లోనూ ఉండాలా. ఇతర వ్యక్తులు గర్వంగా చూపించేస్తాను. పరిశుద్ధ లేఖనంలో నుంచి మొట్టమొదట నికోదేము అనేటువంటి పండితుడు, ఇద్దరు యోహాను సువార్తలోనే కనిపిస్తారు. వారిని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, నికోదేము మొట్టమొదటగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తాడు. ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. బోధకుడా, నువ్వు గొప్పోడివి, దేవుడు పంపించాడు, లేకపోతే నాటి బోధ నువ్వు చేయలేవు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఆయనేమో బోధకుడు, యూదులకు అధికారి. ప్రభు దగ్గరికి ధైర్యంగా పగలు రాలేక జనాలు ఏమన్నా అనుకుంటారు, ఈయన యేసు దగ్గరికి పోయాడు అంటారేమోనని రాత్రి అప్పుడు వచ్చాడు. వస్తా ప్రభుని అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, లేకపోతే నాడు గొప్ప కార్యాలు చేయలేవయ్యా అన్నాడు. ప్రభువును పొగిడాడు. ప్రభు అంటాడు, అంతా పొగిడేస్తే శభాష్, వచ్చే నాతో పరలోకం అంటాడు అన్నాడు. సరిగ్గా బ్రతకపోతే పొగిడినా ప్రయోజనం లేదు, నీ బ్రతుకు బాధ లేకపోతే ₹1,00,000 ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. సేవకు వాడబడతాయి కాబట్టి ఓకే, ₹1,00,000 ఖర్చు పెట్టాడు కాబట్టి పరలోకం ఇవ్వడండి. చాలా మంది మీరు ఏమనుకుంటున్నారు, మనం ఎలా ఉన్నా పర్లేదు, గుళ్ళో కూర్చుంటే పరలోకం వెళ్ళిపోతాం, ఎలా ఉన్నా పర్లేదు, డబ్బులు ఇచ్చేస్తే ఏం ఉండదు. అలా ఇచ్చినందుకు అప్పటికి ఆశీర్వాదం తప్ప పరలోకం ఉన్నది. ఇది పొగిడాడు కాబట్టి నువ్వు పరలోకం వచ్చేస్తాం వల్ల ఏమన్నాడు తెలుసా, ఒక కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు. అర్థం కాలేదండి. అదేంటయ్యా, నేను ముసలోని మళ్ళా కొత్తగా ఎలా పుడతాను, అమ్మ కడుపులో ఎలా పుట్టగలను అన్నాడు. ప్రభు అన్నాడు, యూదులకు బోధకుడు, ఈ సంగతి నీకు తెలియవా? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుట్టాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మొదలుపెట్టి ఏంటి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుట్టాలి. అంటే అర్థం ఏంటి? పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీటి మూలమైన బాప్తిస్మమును పొందితే తప్ప వాడు పరలోక రాజ్యానికి వెళ్ళే యాత్ర మొదలైనట్టు కాదు. దేవునికి స్తోత్రం. ఇతనికి అర్థం కాదు. అయ్యో, మనలా ఇప్పుడు నీ దగ్గర వచ్చి బాప్తిస్మం తీసుకుంటే మనుషులందరూ దృష్టిలో ఏమైపోతాను నేను, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 9వ వచనం చదవండి, ఏం రాయబడింది? అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నువ్వు చెప్పేది జరగదయ్యా అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నికోదేము దేవుడితో ఉన్నాడా లేదా? లేదు. ఇది మొదటి మెట్టు, లేనట్టు కనబడ్డాడు. రెండవ మెట్టు 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువుని బంధించి రమ్మని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అతని దగ్గర పరిచయులు, బంట్రోతులు పంపించారు. ఆ బంట్రోతులు అందరూ వెళ్ళి యేసుని బంధించకుండా తిరిగి వచ్చేసారు. వాళ్ళందరూ ఏమయ్యా మనుషుని ఎందుకు బంధించలేదు అని అడిగితే సైనికులు ఏమన్నారు తెలుసా? ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదని 46వ వచనంలో చెప్పారు. మీరు అలా గమనిస్తే అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు చెప్పినా అక్కడ ఉన్న ఆ ప్రధాన యాజకులు వాళ్ళను, ఆ మనుషులు మాట్లాడిందని గొప్పగా చెప్పుకుంటున్నారేంటి? ఆ మాటలు ఎవరు గొప్పగా అనిపిస్తాయో చెప్పినా ధర్మశాస్త్రం ఎరగని జనాలకి, మేమైతే ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళం, పండితులం, ఆ మాటలు మాకు గొప్పగా అనిపించు అని ఆ బంట్రోతుల్ని గద్దించడం మొదలెట్టారు. అక్కడ నికోదేము ఉన్నాడు. ఆయన ఏమన్నాడో చూడండి. ఈ మాటలు మనం గమనిస్తే 50వ వచనం, అంతకు
ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు మనుషుని మాట వెనక మునుపు వాడు చేసింది తెలుసుకున్న మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చున్నా. దేవునికి స్తోత్రం. పండితుల్లో కూర్చున్నాడు, వారిలో ఒకడుగా ఉన్నాడు. వాళ్ళందరూ యేసును బంధించలేదని బండ్రోతులు గద్దిస్తున్నారు. యేసుని ధర్మశాస్త్రం ఎరగని వాళ్ళే ఇష్టపడతారు తప్ప గ్రంథాలు తెలుసు ఇష్టపడని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళందరిలో కూర్చుని నికోదేము వాళ్ళందరికీ వ్యతిరేకంగా యేసుపక్షంగా మాట్లాడుతున్నాడు. ఏమని? మన ధర్మశాస్త్రము ఒక మనుషుడు చెప్పింది వినక మునుపు, చేసింది చూడక మునుపు తీర్పు తీరుస్తుందా? మీరు యేసు చెప్పింది విన్నారా? యేసు చేసింది చూసారా? ఆయన ఎలా తీర్పు తీర్చేస్తారు మీరు అంటే వాళ్ళలోనే ఉండి వాళ్ళకు వ్యతిరేకంగా యేసుకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ముందేమో అర్థం కానట్టున్నాడు, కొద్ది రోజుల తర్వాత యేసు పక్షంగా మాట్లాడుతున్నాడు. బయటోళ్ళకి ఏమనిపించినా మనం చూస్తే నికోదేము హృదయంలో యేసు పట్ల ఉన్న ఆశ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. ముందు అర్థం కానట్టే ఉన్నాడు, కానీ తర్వాత యేసు చేసేది కరెక్టే, ఆయన బోధన రైటే అని సమర్థిస్తున్నాడు. ఇంకొంచెం వెనక్కి వెళ్దాం, 19వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువుని సిలువ వేసేశారు. సమాధి చేయడం కోసం అరిమతయి యోసేపు యేసు శరీరాన్ని పిలాతు దగ్గర అడిగాడు. ఆ శరీరాన్ని అడిగి సమాధి చేయడానికి తీసుకొని పోవాలి. అప్పుడు నమ్మిన శిష్యులైతే పారిపోయారు. ఒక యోహాను తప్ప ఎవరు అక్కడ లేదు. సమాధి చేయడం కోసం స్త్రీలు కొందరు ఉన్నారు. సరైన సిద్ధపాటు లేదు. సాయంకాలం అయిపోయింది, ఏం చేయాలో తెలియదు. ఎవరైనా యేసు దగ్గరకు వస్తే వారిని కూడా బంధించేస్తారేమో భయం ఉంది. అలాంటి సమయాలలో 19వ అధ్యాయం 39వ వచనంలో రాయబడిన మాట చూడండి. మొదట రాత్రి వేళ. అప్పుడు ఎప్పుడు వచ్చాడు? రాత్రి వేళ వచ్చాడు నికోదేము. ఇప్పుడు చూడండి, మొదట రాత్రి వేళ ఆయన ఎదురుకు వచ్చిన నికోదేము కూడా బాలముతో కలిపిన అగరు రమారమి 150 సేవ ఎత్తు తెచ్చాను. దేవునికి స్తోత్రం. ఏవి తెచ్చాను? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, నా ప్రసంగం అయిపోతుంది. ఎంత? నా కోపిక లేదు, నీ కోపిక లేదు. ఎవరు తెచ్చారు? 150 సేర్లు అంటే ఎంతండి? సేర్ అంటే కేజీ కదా మన భాషలో. 150 కేజీల అగరు పట్టుకొచ్చాడు. కెమికల్ శరీరాన్ని శుభ్రం చేసి పాడైపోకుండా తాగడానికి ఆ దేశంలో వాడేటువంటి ఒక ఔషధం, చాలా ఖరీదైంది. వెనకాల వాళ్ళు ఎవరు? ఒక గుడ్డముక్క తేలేదు, పక్కనలో పడలేదు, ఆయనతో ఉండలేదు, పారిపోయారు. కానీ నికోదేము ఏం చేశాడు? 150 సేర్ల రమారమి, సుమారుగా 150 సేర్ల అగరు పట్టుకొచ్చాడు. బోలముతో కలిపింది పట్టుకొచ్చాడు. యేసు శరీరాన్ని దానితోనే శుభ్రం చేసి బట్ట చుట్టూ సమాధి చేశారు. ఎవరా ఆయన సమాధి చేసినాడు అని ఎంక్వైరీ చేస్తారో చేయదా? చేస్తే ఎవరు చేశారు? ఇప్పుడు బాడీ ఏమో అరిమతయి యోసేపు అడిగాడండి. ఆ ఆడవాళ్ళు అందరూ పాపం శుభ్రం చేశారండి. దానికి కావలసినంత ఎవరు ఇచ్చారు? ఇదిగో మనవాడే, మనలో ఉన్నవాడే, మనతో ఉన్నవాడే, మన సంగ పెద్దే అనగానే ఇప్పుడంతా నికోదేముకి ఏమవుతారు? వ్యతిరేకమైపోతారు. ఇప్పుడు నికోదేము ఏం చేశాడండి? ముందు ప్రభు వ్యతిరేకంగా ఉన్నట్టు కనపడ్డాడు, తర్వాత ప్రభు పక్షంగా మాట్లాడాడు, చివరికి ప్రభు కోసం దేన్నైనా భరించడానికి సిద్ధపడిపోయాడు. దేవునికి స్తోత్రం. నికోదేము కోసం బైబిల్లో 3 చోట్ల అద్భుతంగా దేవుడు ఆ సన్నివేశాన్ని రాయించాడు. ఇప్పుడు నికోదేము బ్రతుకులో దేవుని వాక్యము, దేవుని మీద ఆశ, దేవుని సన్నిధి శీలమండలంలో నుంచి ఎక్కడికి వచ్చేసింది? ఈదలేనంత లోతుకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నువ్వు నీ ఆలోచన దేవుని మీద ఎలా ఉంది? ఎప్పటి నుంచి? ఆదివారం గుడికి వెళ్తాను, మిగతా రోజు రాండి, ఆదివారం వెళ్తాను చాలు. ఎప్పుడెప్పుడో కానిస్తే మనం ప్రార్థన చేయక్కర్లా. మా అక్క చేస్తాం, మా అమ్మ చేస్తాం, మా నాన్న చేస్తాం, మాకొద్దు. ఎక్కడున్నావు? చీలమండల లోతులో. ఏం పండుతుంది అక్కడ? ఏ నావలు నడుస్తాయి, ఏ చేపలు పెరుగుతాయి, ఏ చెట్లు పెరుగుతాయి. చీలమండల లోతు నీళ్లు ఎండగాస్తే ఏమవుతాయి?
నీ జీవితంలో కనబడేటువంటి సంపద అంతా చీలమండలే. ఇప్పుడు లక్షలు ఉండొచ్చు, చీలమండలే. ఇల్లు బళ్ళు ఉండొచ్చు, చీలమండలే. గట్టి ఎండ కూడా తగిలిందా మొత్తం ఎండిపోద్ది. గట్టి ఎండ తగిలితే మొత్తం ఎండిపోద్ది. చీలమండ లోపల ఈత కూడా కొట్టలేవు. కాబట్టి నీ కోదెగులాగా ఆలోచన కూడా ఈత లేనంత లోటుకు రావాలి. దేవునికి స్తోత్రం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా, కళ్ళ ముందు చూస్తున్నాను కదా, మనుషులు మారిపోవడం, పదవులు మారిపోవడం, పరిస్థితులు మారిపోవడం. నువ్వు లోతుగా లేకపోతే దేవునికి స్తోత్రం. పెద్దలు ఏం చెప్తారు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ఒంట్లో ఓపు ఉండగానే నా రాళ్ళు, నా కిడ్నీలో కాదు, నా రాళ్ళు వెనకేసుకోవడం అంటే రూపాయి దాచుకో, తప్పులేదు. నువ్వు తినగా మిగిలింది నీ పిల్లల భవిష్యత్తు కోసం. అప్పుడో రూపాయి దాస్తే ఎంత చిన్నదైనా రేపు పని చేస్తే పెద్దలు చెప్తున్నారు. అవతలో ఎత్తుకొచ్చి దాచుకోవడం తప్పు, కానీ నీ మట్టుకు నువ్వు కష్టపడి సంపాదించడానికి దాచుకోవడం తప్పు. కానీ కొందరు దాచుకోవడానికి ఇష్టపడరు, అప్పులు చేయడానికి ఇష్టపడతారు. దేనికి? అప్పులు 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 చేసుకుంటూ బ్రతికేవాడు, తప్పులు చేసుకుంటూ బ్రతికేవాడు ఒకడే. అప్పులు చేసుకుంటూ బ్రతికేవాడు, తప్పులు చేసుకుంటూ బ్రతికేవాడు ఎప్పుడు గౌరవంగా బ్రతకలేదండి. ఎప్పుడు అవమానం, ఎప్పుడు నిందలే, ఎప్పుడు చిన్న చూపే. నేను అందుకే సంఘంలో గట్టిగా చెప్తాను, అప్పు చేసుకుని బ్రతికే మనం దేవుళ్ళు లోతుగా వెళ్తే అప్పులు ఇచ్చేవారిగా మారిపోతాం. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. అందుకోసం ఎవరికైనా 10 రూపాయలు అప్పు ఇప్పటికప్పుడు ఎందుకు దేవా నన్ను అప్పిచ్చు అనేగా చేశావు. దేవునికి స్తోత్రం. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఎక్కడ తెచ్చావు? అప్పిచ్చు అనేగా చేశావు. ఆ మాట నిజం వాళ్ళు మనం చెబుతున్నాం. అందుకు మనం లోతుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆలోచనలో ఎక్స్పాన్షన్. ఇక రెండవది, ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తాను. యోహాను అతడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు క్రియలో పెరిగాడు. అలాగే అతను చేసే పనుల్లో స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటూ వచ్చేసాడు. మొదటి అధ్యాయంలో చూడండి, మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒక దృశ్యాన్ని చూస్తాం. అదేమిటంటే, బాప్తిస్మం యోహాను యేసు ప్రభుత్వం దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఏమన్నాడు తెలిసి? ఇదిగో లోక పాపం మోసుకొని కూర్చున్నా దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఆ మాట ఆలకించి ఆయన వెనకాల యోహాను దగ్గర శిష్యులిద్దరు ఆయన వెనకాల వెళ్ళిపోయారు. 37వ వచనం మొదటి అధ్యాయం. అతను చెప్పిన మాట విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరులో ఒకడు 40వ వచనం చూడండి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. దేవునికి స్తోత్రం. గురువు గారు చెప్పారు, బాబు నా వెనకాల ఉన్నారు, కానీ ఇదిగో నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు వారు అన్న షూ వేసి కట్టడానికి నేను సరిపోను. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఆయన లోక పాపం మోసుకొని పోవచ్చు దేవుడు గొర్రెపిల్ల అని చెప్పగానే, అయితే గురువు గారు మీకు వందనాలండి, మీకంటే గొప్పవాడు మీరే చూపించారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని ఇద్దరు యేసు వెనకాల వచ్చేసారు. అలా వచ్చేసిన వాళ్ళు ఒకడు పేతురు యొక్క సహోదరుడు అంద్రెయ. రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగాడు. యేసయ్య అన్నాడు, వచ్చి చూడండి అంటే వెళ్ళిపోయి ఆ రోజంతా ప్రభుత్వం ఉన్నారు. ప్రభుత్వం ఉండగా వాళ్ళకి ఏమర్థమైందంటే, ఈయనే మెస్సియా, ఈయనే ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలగ చేయడానికి, లోకానికి పాప విమోచన కలగ చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి అభిషక్తుడు అర్థమయ్యి వెంటనే అంద్రెయ వాళ్ళ అన్న దగ్గరికి వచ్చాడు, తమ్ముడి దగ్గరికి వచ్చాడు, పేతురు దగ్గరికి. ఎవరి పేరుతో మనకు తెలియదు కనుక వచ్చామన్నాడు. చెప్పన 47వ వచనం చదవండి. 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొని అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం. పేతురుని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినాడు. ఎవరు? ముందు తాను నమ్మాడు, వెళ్ళాడు, ఆయనతో ఉన్నాడు. మరుక్షణం నాకు దొరికిన ఈ సంతోషం ఎవరు దొరకాలా? మా అన్నకు కూడా దొరకాలని తీసుకొచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతకాలం ఉన్నా మనం ఏం చేస్తున్నాం? మనమే వస్తాం. మన ఇంట్లోంచి ఇంకొక మనిషిని కూడా తీసుకురావడానికి ట్రై చేయాలి, రిక్వెస్ట్ చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి. నేను మీకోసం దేవుడితో ఒప్పందం చేసుకున్నాను, ఓసారి కనబడు అని చెప్పాలి. తీసుకొస్తే
ఏమో దేవుడు వాళ్ళు పట్టుకుంటాడే. ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం, శుభార్త చెప్పాలి వాళ్ళు తీసుకురావాలి. ఆంధ్రయ్య తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మొదట పెట్టు ఒక్కడిని తీసుకొచ్చాడు. ప్రభుతో నడుస్తున్నారు ఇద్దరు. ఓ రోజు చాలా మంది జనాలు ప్రభు దగ్గరికి వచ్చి బోధ వినగానే ప్రభు వారికి అన్నం పెట్టాలనుకున్నాడు. వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు, మన దగ్గరే, వీళ్ళకి ఆహారం పెడదాం అనగానే శిష్యులు అన్నారు, ఎక్కడిని తెచ్చి పెడతాం ఆయన? అడిగిది బెత్సైదా అరణ్యం, ఎక్కడిని తెచ్చి పెడతాం? కొంచెం పెట్టాలన్నా 200 దేనారాలు. ఒక మనుషుడు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చేటువంటి డబ్బు. రొట్టెలు ముందేస్తే చిన్న ముక్కలు పెట్టవచ్చు. ఎక్కడి నుంచి పెడతాం అనగానే అంటే అందరూ ఏం చేశారు? చేతులు వేశారు. మీ దగ్గర ఏమున్నాయని ప్రభుత్వం ఎవరు పడతారు? మళ్ళీ అక్కడ ఆంధ్రయ్యే. దేవుని స్తోత్రం కనుక యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. ఈ మాటలో మనం చూస్తాం. ఆంధ్రయ్య 8వ వచనంలో, 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడు ఆంద్రయ్య ఇక్కడ ఉన్న ఒక చిన్న వాటి యొక్క 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గర ఏమున్నాయి ఎవరికి తెలియదండి. మనలో అన్నమాట 12 మంది శిష్యులకి ప్రక్కన ఉన్నదాన్ని ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదండి. మరి ఆంధ్రయ్య ఎందుకు చెప్పాడు అంటే చురుగ్గా చొరవ చేసి కార్యాలు చేసే మనసు మనకు ఉంది. మనం కూడా అవసరం కనబడితే ఎవరన్నా ఏమోనయ్యా తెలీదయ్యా అంటా చూసారు. తెలీదా? కానీ మనకెందుకు వచ్చి గొడవని అదే చూసుకుంటారులే అని. నువ్వు ఎప్పుడు లోతు పెరుగుతావు? నీ వల్ల అయిన పని ఏదైనా నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఆంధ్రయ్య ఏం చేశాడు? వెళ్ళాడు. ఇదిగో ప్రభువా, ఒక చిన్న పిల్లడు దగ్గర 5 రొట్టెలు ఉన్నాయ్యా, 2 చేపలు ఉన్నాయ్యా. ఆ పిల్లడు కోప్పడ్డా. నేను ఏమన్నా మా అమ్మ నాకు ఇచ్చింది, నన్ను తినమంది, అంకుల్ నీకు ఏమన్నా అంటాడు లేదా అంటాడు. అంటే ఏమంటాడు? రే బాబు ఇప్పుడు ఇచ్చేదా, రేపు కొత్తగా ఫ్రెష్గా కొని ఇస్తాను, ఈ 3 రోజులు అయిపోయాయి రొట్టెలు తెచ్చి గట్టిపడిపోయాయి అనేదో నచ్చ చెప్పొచ్చాడు. అంటే ఇప్పుడు ఆంధ్రయ్య ఏం చేస్తున్నాడు? మనుషులను తీసుకొస్తాడు. దేవుని కార్యాలకు తన వంతు సహకారాన్ని నిండు మనసుతో అందిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టేశాడు అంటాం. కానీ పెట్టడానికి ముందు పనిచేసిన ఎవరు? ఏదైనా ఖాళీ చేయడానికి ముందు పనిచేసేవాడు ఎవరో దేవుడు ఎక్కడో వచ్చేస్తారు. దేవుడు స్తోత్రం. ఓ పని తలపెట్టినప్పుడు ఇల్లు కడతా ఉండగానే మొదట రాయించినడు ఎవడో వాడు గొప్పవాడు అయిపోతాడు. దేవుడు స్తోత్రం. ఒక కార్యం చేసినవాడు ఎవరో మొదట గొప్పవాడు అయిపోతాడు. కనుక విశ్వాసం వృద్ధి చెందడానికి, వాక్యం బలంగా ఉండడానికి నేను ముందు ఉండాలి. దేవుని స్తోత్రం కనుక భక్తి జీవితం ప్రారంభం నుంచి ఈ రోజు వరకు నా వల్ల అయిన ఏ పని అయినా నేనే ముందు చేయాలనుకుంటాను. అది చిన్నదైనా పెద్దదైనా చెడ్డదైనా, అంటే అందరి దృష్టిలో అదే పని అంత చిన్న పని చేస్తారా అనుకున్నా, నా స్థాయి నా స్థితిగతులు ఇవేవి లెక్కల్లో తీసుకోకుండా ఆ పని చేయడానికి ముందుకు వస్తాను. ఎందుకంటే ముందుగా ఎవరు ఉంటారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రంగా ఉత్సాహంగా దేవుడు పని చేసే వారికి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. ఆంధ్రయ్యలో ఆ రీతిగా చీరమండలంలోకి నుంచి ఎక్కడికి వచ్చాడు? మోకాళ్ళలోకి, నడుములోకి వచ్చేసాడు. ఇక 3వది ఆంధ్రయ్య చేసిన మరో పని మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం యోహాను సువార్తలోనే 12వ అధ్యాయం. ఓసారి యేసు ప్రభువారు యెరూషలేములో పండగలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ పండగలో చాలా మంది వచ్చేసారు. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది యేసును చూద్దాం అనుకుంటున్నారు. అయితే అదే సమయంలో యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలిస్తే పట్టుకొని బంధిద్దామని జనాలు చూస్తున్నారు. ఆ పరిస్థితుల్లో యేసు ఎక్కడున్నాడో ఎవరికి చెప్పట్లేదు. అంటే యేసు ప్రభు ఎలా ఉంటాడో చాలా మందికి తెలిసిన ఆ రూపురేఖలైన ఒకలాగే ఉంటాయి కనుక గుర్తుపట్టడం కొత్త వాళ్ళు కొంచెం కష్టమే. అందరూ అంగీరేసుకుంటారు, అందరూ జుట్లు పెంచుకుంటారు, అందరు గెడ్డాలు ఉన్నాయి, గుర్తుపట్టడం కష్టమే. కానీ యేసు ఎక్కడున్నాడో చెప్తే బంధిద్దామని కొందరు చూస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆ పండుగలో బోధిస్తా ఉంటే ఆయన చూద్దామని చాలా మంది వచ్చారు. అందుకే తెలియని ఎవరైనా యేసు ఎక్కడున్నాడంటే ఎవరు చెప్పట్లేదు. ఆ పరిస్థితుల్లో చూడండి, ఇక్కడ 12వ అధ్యాయం 20వ వచనంలో ఆ పండుగలో ఆరాధకు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేది. వారు గలిలయలోని బెత్సైదా ఊరువాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడబోతున్నాము అతనితో చెప్పగా. దేవునికి స్తోత్రం.
ఎవరు వచ్చారు? గ్రీసు దేశస్తులు. దూరం నుంచి, చాలా దూరం నుంచి, అంటే పౌలు గారి యొక్క సొంత ప్రదేశాలు. ఆ గ్రీసు దేశం నుంచి వచ్చారు, వాళ్ళు రోమ్ దేశం నుంచి వచ్చారు, ఆ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి యూదులు వచ్చారు, గ్రీసు దేశస్తులు వచ్చారు. అయ్యా మేము యేసును చూడగలుగుతున్నాం అని పిలుపుని అడిగితే పిలుపు ఏం చెప్పాలి? రండి చూపించేస్తాను, నాకు తెలుసు, తీసుకెళ్ళిపోవాలి. కానీ పిలుపు ఏం చేశాడంటే ఆంధ్రే దగ్గరికి వచ్చాడు. చదవటం. పిలుపు వచ్చి ఆంధ్రేయుతో చెప్పాడు. ఆంధ్రేయుతో ఏమని చెప్పాడు? ఆంధ్రేయ, గ్రీసు దేశస్తులు వచ్చారు, యేసయ్యని చూద్దామంటున్నారు. ఆయన యేసయ్యని చెప్తే వాళ్ళు వినడానికి వచ్చారు, పట్టుకోవడానికి వచ్చారు, బంధించడానికి వచ్చారో మనకు తెలియదు కాబట్టి నాకు భయం వేస్తుందన్నయ్య, నేను నీకు చెప్తున్నాను, చెప్తామో వద్దా అని అనుకుంటాడు. అందరూ ఏం చేశాడు? రా చెప్దాం, ఎందుకంటే ప్రభువుని చంపేస్తారేమో, ప్రభువుని పట్టుకుంటారో అనే బెంగతో ప్రభు పరిచర్య నాటకూడదు. కారణం ఏంటంటే ఆయన మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన చాటు ఉండేవాడు కాదు, దాక్కుని ఉండేవాడు కాదు. ఆయన కోసం జనాలకి చెప్పాలి అని ఆంధ్రకు క్లియర్ ఐడియా ఉంది. అందుకోసం వచ్చి యేసయ్యకి చూపించారు. యేసయ్య, ఇదిగో వీరు నువ్వు చూడడానికి వచ్చారు. ఇప్పుడు ఏం చేశాడు? ముందేమో ఒక్కడిని తీసుకొచ్చాడు, రెండోదేమో ఆహారం పెట్టడానికి చర్య తీసుకున్నాడు, మూడోదేమో ఒక జాతికున్న రిప్రజెంటేటివ్స్ ని యేసయ్య తీసుకొచ్చేసాడు. దేవుని స్తోత్రం. క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. అప్పుడు ప్రభువు చేసిన బోధ చాలా గొప్ప బోధ చేశాడు. అయ్యా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం అంటే ప్రభు ఏమన్నాడు? రండి, నేనే, కూర్చోండి. ఏం చూస్తారా? నా మొహం చూస్తారా? బట్టలు చూస్తారా? ఏం అనలేదండి. అక్కడ చెప్పిన మాట విచిత్రమైన బోధ చేశారు. దయచేసి 24 వచ్చిన చదవండి. 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఒంటిగానే ఉంటది, అది సచ్చిన ఎడల. దేవుని స్తోత్రం చెప్పండి. చూడడానికి వచ్చిన ఏం చెప్తున్నారు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎళ్ళ ఒంటిగానే ఉంటుంది, చస్తేనే విస్తారంగా పరిస్థితి. విశ్లేషిస్తున్నారా? నన్ను చూడాలనుకుంటున్నారు, మీరు గోధుమ గింజ లాంటి వాళ్ళు, ముందు చావండి. అంటే అర్థమేంటి? మీ అహంకారం, మీ గర్వం, మీ జ్ఞానం, మీ గొప్పతనం అన్ని ప్రక్కన పెడితే మీరు అనేకులు దీవునిగా ఉంటారు. అదే నన్ను చూడటం. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారండి? దేవుడు కనబడ్డాడండి, దేవుడు మాట్లాడాడండి, దేవుడిని చూస్తామండి. చూస్తే దేవుడు చూస్తే ఏమైంది? నీకు ఏమైంది? అప్పుడు గోధుమ ఏమైంది? అక్కడ అహంకారం చచ్చింది. బ్రతకడం కోసం వ్యాపారం చేశాడు, కానీ దాని మూలాన్ని మనసులో పెట్టుకొని మేలు చేస్తూ బ్రతుకుతున్నాడు. ఈరోజు యేసులో ఉన్నామని చెప్పుకునే వారి జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నువ్వు ఇంకా భూమిలో పడ్డావా? చచ్చావా? కొత్తగా మొలిచావా? లేదండి. కులం చావదు, అహంకారం చావదు, గర్భోత్తరం చావదు, గర్వం చావదు, నేనేంటో తెలుసా అనే ఫీలింగ్ చావదు. నువ్వు ఎలా బ్రతుకుతావు? చీలమడ బ్రతుకులోనే ఉన్నావు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, మందిరము మనము 5 మూరల నుంచి ఎక్కడ రావాలి? 7 మూరలకు రావాలి. చీలమడ రోజు నుంచి ఎక్కడ రావాలి? ఎదరైనంత రోజుకు రావాలి. అప్పుడే ఆశీర్వాదం సొంతం అవుతుంది. అందుకోసం ఆలోచనలు మారాలి, క్రియలు మారాలి. దేవుని స్తోత్రం. ఈ ఆలోచనలో యేసు గొప్ప స్థానం ఉండాలి. ఒకప్పుడు యేసు దేవుడు, యేసు నా దేవుడు, యేసే నా దేవుడు. ఈ మాటకు అర్థం ఏంటి? ఎంతమంది తెలుస్తుందండి? ముందేమనుకున్నాం? యేసు దేవుడు. అందరిలాగే కొద్ది రోజులకి యేసు నా దేవుడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత యేసే నా దేవుడు, యేసు తప్ప ఇంకెవ్వరూ నా జీవితంలో. అప్పుడు ఏమైపోయావు? ఆలోచనలో గొప్పగా మారిపోయావు. ఆరంభంలో దేవుని కోసం గడిపే సమయం కొంచెం, ఆ తర్వాత పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సమయం దొరికినప్పుడు దేవుడితో గడుపుతున్నాం. దేవుని స్తోత్రాన్ని. ఎంత సమయం దొరికితే అంత సమయం ప్రభుత్వం గడుపుతున్నాం. చిన్న ప్రార్థన చేసాం, అప్పుడు తర్వాత నిదానంగా 2-3 సార్లు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కదా. దేవుని కోసం తలపెట్టే కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలు చిన్నగా చేసాం, తర్వాత ప్రణాళిక వేసుకొని ప్లాన్ వేసుకొని చేసాం. ఆ తర్వాత కార్యాలు చేయడం కోసం బ్రతకాలి. దేవుని స్తోత్రం కదా. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలంటే బ్రతికితే ఇప్పుడు నీ ఆశీర్వాదం అడ్డుకోవడం
ఎవరి వల్ల కాదు. మనుషున్నాడు, మన బతుకులు చెన్నై, మన ఆలోచనలు చెన్నై, మన ఆరోగ్యాలు చెన్నై, ఆర్థిక పరిస్థితులు చెన్నై. కష్టం వస్తే ఏం చేస్తాం మనం? ఏడ్చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కదా. జాన్సన్ గారు చెప్పారు కదా, ఆలోచనప్పుడు చేసే ప్రార్థన మీద విలువే ఉండదు. ఎందుకని? ఎవరైనా చేస్తారు. ఎప్పుడు చేయాలి ప్రార్థన? బాధ రాకముందు చేయాలి, బాధలో తప్పించమని చేయాలి. అప్పుడు దేవుడితో మన బంధము ఈదలేనంత పోతుంది. కష్టం వచ్చినప్పుడు వేడి ఎవ్వడన్నా ఏడుస్తాయి. కష్టం వచ్చినప్పుడు ఏడ్చి ఏడుపు, కష్టం వచ్చినప్పుడు చేసే ప్రార్థన, కాచే కన్నీళ్ళు, ఎంత కన్నీళ్ళు ప్రార్థనో చేస్తారండి. ఎవరి కోసం చేస్తాం? ఎవరి కోసం చేస్తాం? బాధ ఉంది కాబట్టి వద్దన్నా కన్నీళ్ళు వస్తాయి. అది ప్రార్థనలో కాదు. నీకు బాధ లేనప్పుడు బాధలో ఉన్న వాళ్ళ కోసం కన్నీళ్ళు గారిస్తే, శ్రమలో ఉన్న వాళ్ళ కోసం కన్నీళ్ళు గారిస్తే, నీకు అవసరం లేకపోయినా దేవుడి పనులు సహకారిగా ఉంటే నువ్వు 7 ఈదలేనంత లోతు నీ బ్రతుకులో దైవాశలు సొంతం అవుతాయి. కాబట్టి దేవుడు అంటాడు, నేను వారిలో నివసించినట్టు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నిర్గమకాండ 25:8 ఒక స్థలం నిర్మిస్తే ఆ స్థలం విశాలంగా ఉంటే, ఆయన మనలో సంచరిస్తూ ఉంటే పరిపూర్ణ దీవెన పొందుతాం. ఆశపడదాం. మనందరి జీవితాల్లో దేవుడు అలాంటి కృప అనుగ్రహించి విస్తరించిన, పెరుగుతున్న, లోతైన యేసుతో బంధము భక్తి మనకు అనుగ్రహించి మనం అనేకులకు దీవెనగా మారినట్లుగా ఆయన నడిపించడం కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రభు నీతో మాట్లాడుతున్నారు, నేను ధైర్యపరుస్తున్నారు. నీ విశ్వాసాన్ని లోతుగా, బలంగా, ఉన్నతమైనదిగా మార్చబడాలని కోరుతున్నారు. అలా మారితే ఆయనకి ఇష్టంగా, నమ్మకంగా సాగిపోతావు. నీ బ్రతుకు దేవునిగా మారిపోతుంది. గోధుమ గింజ వంటి నువ్వు భూమిలో పడి చేస్తే విస్తారంగా ఫలిస్తావు. మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. యేసయ్యా, నా జీవితం దీవెనగా, క్షేమంగా, నెమ్మదిగా, భద్రంగా ఉండేలా కృప చూపించండి అని అడుగుదాం. మందిరపు గదులాగా 7 మూరల వెడల్పు, పారుతున్న నదిలాగా ఎదలైనంత లోతుతో, నాయనా నికోదేములాగా నీకోసం శ్రమ భరించే స్థాయికి, ఆంధ్రేయులాగా జాతి జాతిని నీ చెంతగా నడిపించగలిగే స్థితికి మమ్మల్ని వృద్ధి పొందించు నాయన అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి మాకు అనుగ్రహించిన దీవెన గల నీ పాద సన్నిధి కోసం వందనాలు నాయన. నీ చిత్తము చేయుటకు, నీలో వృద్ధి చెందుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు కావలసిన కృప మాకు అనుగ్రహించండి. నీ బలమైన కార్యం చేయడం తండ్రి వందనాలు. నీ సన్నిధి మాకు అనుగ్రహించున్నాను. మా కన్న తండ్రి లోతైన, విస్తరించిన, బలమైన భక్తి జీవితాలు కలిగి నేను మహిమపరిచే అవకాశం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించునుగా.